హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి దాకా నేను చెప్పే విషయాలు మంచిగా శ్రద్ధగా వినండి. వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ అసలు చేయకండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కామెంట్ చదివి మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీరు విని శ్రద్ధగా విని మీరు గమనించి ఇది కంపల్సరీ అనేది మీరు పాటించడం జరిగితే మీకు ప్రమాదాలు అయితే అసలు జరగవు. అయితే ఫ్రెండ్స్, రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్, రోడ్డు భద్రత గురించి నేను చెప్పడానికి వెళ్తున్నానండి. అయితే వాహనం అయితే ప్రతి ఒక్కరు వెళ్తారండి. చిన్నపిల్లలకు కూడా వాహనం ఇవ్వడం జరుగుతుంది. 14 ఇయర్స్ 16 ఇయర్స్ ఏజ్ లేకముందు కూడా ఇస్తున్నారండి. అలా చేయడం వల్ల వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళే ప్రమాదాలు అవ్వకుండా ఇతరులను కూడా ప్రమాదంలో వేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 18 ఏజ్ క్రాస్ అయిన తర్వాత పిల్లలకు అనేది మీరు వెహికల్ ఎల్ఎల్ఆర్ లైసెన్స్ తీసి మళ్ళీ డిఎల్ టెస్ట్కి వెళ్ళి పర్మనెంట్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఇవ్వండి. అయితే మన మోటార్ డ్రైవింగ్ స్కూల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అండి. మీరు శ్రద్ధగా వినండి. వింటే మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సాధ్యమైనంత వరకు నేను కోషిష్ చేస్తా. మీకు ఈ వీడియో అందరి వరకు చేరాలని నేను ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహంతో ఈ వీడియో అందరి వరకు అనేది చేరడం జరుగుతుంది. అయితే రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్, రోడ్డు భద్రత గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నానండి. అయితే ఫ్రెండ్స్, వాహనం అయితే ప్రతి ఎక్స్పర్ట్ డ్రైవర్స్ కూడా వెళ్తున్నారు, సీనియర్స్, జూనియర్స్ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. అయినా కూడా మరి ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయి అంటే లోపం ఎక్కడ ఉంది, వాహనాలు అక్కడ ఉందా, మరి రోడ్డు కాడ ఉందా, అక్కడ ఉంటే మన కాడనే ఎగ్జాక్ట్లీ మన కాడనే లోపం ఉంది. ఎందుకంటే మనం ఈ సైన్ బోర్డులను కనుక మనం చూసి అబ్జర్వేషన్ చేసి వాటికి తగినట్టు మనం వాహనం అనేది తోలడం జరగడం లేదు. ఏ మాటికి జరగడం లేదు. అయితే ప్రతి సైన్ బోర్డ్ని అబ్జర్వేషన్ చేసి అక్కడ ఏముంది, మరి ఎలా వెళ్ళాలి అనేది మనం అబ్జర్వేషన్ చేస్తేనే కదా అండి. ఈ సైన్ బోర్డ్ అనేది రోడ్డు యొక్క నాలిక. ఆ రోడ్డు యొక్క నాలికని మనం అర్థం చేసుకోవాలి, చూడాలి. ఫస్ట్ చూసి మరి ఆడ ఏం సైన్ బోర్డు ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే స్కూల్ అహెడ్, ఇక్కడ మీకు స్కూల్ అహెడ్ అనేది సైన్ బోర్డ్ వచ్చింది. దీన్ని కనుక మీరు అబ్జర్వేషన్ చేసుకోకుండా మీరు స్పీడ్గా వెళ్ళినట్టయితే అక్కడ ఏం జరుగుతుంది? చిన్నపిల్లలు వాళ్ళకు రోడ్డు యొక్క అవగాహన ఉండదు, వాహనం యొక్క అవగాహన ఉండదు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంటుంది అన్నట్టు, వాళ్ళు ఉరికి రావడం జరుగుతుంటుంది. అంటే మనం ఈ సైన్ బోర్డ్ని కనుక గమనించుకున్నట్టయితే మనం అక్కడ ఏం చేస్తాం, మనం అరే స్కూల్ నుంచి పిల్లలు వస్తారు కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మరి మన యాక్సిలేటర్ని డౌన్ చేసేయాలి, బ్రేక్ మీద కాళ్ళు ఇమీడియట్లీ పెట్టుకోవాలి, క్లచ్ అప్లై చేసుకోవాలి, స్పీడ్ని డౌన్ చేసుకోవాలి, స్లో చేసుకోవాలి, ఇరువైపులా చూసుకొని అనేది మనం వాహనం అనేది మళ్ళీ డౌన్ వేసుకొని ముందుకు సాగడం చేస్తే మనకు ప్రమాదం ఎందుకు అవుతుందండి? 99.9% మనం ఎవరికి ప్రమాదం చేయం, మనకు ప్రమాదం కాదు, ఇతరులకు కూడా ప్రమాదం కాదు. ప్రతి సైన్ బోర్డ్ని అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. చూడండి, ఇట్స్ ఏ మ్యాండేటరీ, ఇది తప్పనిసరి ఆదేశాలు, త్రికోణపు ఆకారంలో ఉంది ఇన్ఫర్మేషన్. ప్రతి సైన్ బోర్డు గురించి ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది. ఇది మనకు అపాయం జరగకుండా ఇది మనకు కాపాడుతుందండి. ప్రతి సైన్ బోర్డ్ని కనుక మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే మనకేం కాదు, మన బండిలో కూర్చున్న ప్యాసింజర్కి ఏం కాదు, మన బండికి ఏం కాదు, ఎదురుగా వచ్చే వారికి కూడా ఏం కాదు. సో ఫ్రెండ్స్, ఈ సైన్ బోర్డులు అనేది రోడ్డు యొక్క నాలిక. అది మనకు చెప్తుంది, కానీ మనం చెవులతోటి వినడానికి కాదు, అది మనం కళ్ళతోటి చూసి అర్థం చేసుకొని అక్కడ ఏ విధంగా వెళ్ళాలనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే యు ఆర్ ఏ పర్ఫెక్ట్ డ్రైవర్.
లేకపోతే మీరు బ్యాడ్ డ్రైవర్ అయిపోతారు. ఈరోజు చూడండి ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయి. టిప్పరులో ఆర్టీసీ బస్సు కూడా ఈరోజు యాక్సిడెంట్ అయింది. ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్లో మొన్నటికి మొన్న చూడండి మన కర్నూలు డిస్టిక్లో ఏమైంది, బైక్ అతను స్పీడ్గా రావడం వచ్చి అన్కాన్షియస్ తోటి పడిపోవడంతో యాక్సిడెంట్ అయిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఏసీ కోచ్ మొత్తం కాలిపోయింది. అలా అనేక మంది అనేది పిల్లలు, వృద్ధులు, పెద్దలు ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల మన ప్రాణాలు గాలిలో పోతున్నాయండి. అందుకోసమే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మీరు కనుక ఈ సైన్ బోర్డులను కనుక మీరు అబ్జర్వేషన్ చేసుకొని నిదానంగా వీటికి ప్రకారంగా వీనికి అనుకూలంగా మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు ప్రమాదాల నుంచి బయటికి పడతారు. సేఫ్గా మనం ఇంటికి చేరుతామండి. మన తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, మన పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనం కూడా జాగ్రత్తగా వెళ్తాం. సో టూ వీలర్ కూడా కానివ్వండి, చిన్న పిల్లలకు వెహికల్ ఇవ్వకండి, వాహనం ఇవ్వకండి, హెల్మెట్ కంపల్సరీ ధరించండి, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెవీ వెహికల్స్ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. నిద్ర లేకపోతే నిద్ర మీకు తగినంత డ్రైవింగే చేయండి, తగినంత నిద్రపోండి, కంపల్సరీ టైంకి అనేది భోజనం చేయండి. ఏమైనా ఇంట్లో మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాహనం అనేది అస్సలు లేదు. ఎందుకంటే మీ మైండ్ ఏమో అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంటుంది, మీ బాడీ మొత్తం ఆ డ్రైవింగ్ సీట్ మీద ప్రజెంట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మన మైండ్ అన్కాన్షియస్లో ఉంటుంది. కాబట్టి మనం ముందు వచ్చే విషయాన్ని మనం కళ్ళతోటి చూస్తాం, కానీ మన మైండ్లో అనేది ట్రాఫిక్ అనేది ఏమనేది గుర్తుకుండదు. కాబట్టి కంపల్సరీ అనేది మీరు రిలాక్స్గా ఉన్నప్పుడే వెహికల్ని తీయండి, లేకపోతే అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతాయి. ఈరోజు మనం బ్యాడ్ డ్రైవింగ్ వల్ల, ఈ సైన్ బోర్డుల గురించి తెలియకపోవడం వల్ల మనకు అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. చిన్న పిల్లలయ్యి, వృద్ధులయ్యి, మీ ప్రాణాలు కూడా గాల్లో ఎగిరిపోతున్నాయి. ఎవరిని నేను తప్పు పట్టడం లేదండి. సీనియర్ డ్రైవర్లు ఉంటారు, ఇందులో జూనియర్ డ్రైవర్లు ఉంటారు, లెర్నర్స్ ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కనుక మీరు ఈ సైన్ బోర్డులను పాటించి రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత, రోడ్ రూల్స్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకొని, వాహనం గురించి కూడా పర్ఫెక్ట్గా తెలుసుకొని, ఇంకా రోడ్డు మీద నడిచే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇవి తెలియకపోవడం వల్లనే నానా రకాలైన అనేక ప్రమాదాలు అనేది జరగడం జరుగుతుంది. మంచి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ కాండి, ఎల్ఎల్ఆర్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మేము డ్రైవింగ్ అనేది ఎక్కండి, సైన్ బోర్డుల గురించి ఫస్ట్ వివరించండి అని చెప్పండి అనే ప్రతి ఒక్క సైన్ బోర్డులను గమనించుకొని దీనికి ఒక కీ ఉంటుంది. ఆన్లైన్లో మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. లేకపోతే తెలంగాణ ఆర్టీఏలా కూడా మీకు సైన్ బోర్డులు ఉంటాయి. అవి అన్నీ చదువుకొని పర్ఫెక్ట్గా మీరు నీతిగా నిజాయితీగా మీరు అనేది ఎల్ఎల్ఆర్ టెస్ట్ మీరు సొంతంగా అప్లై చేసుకొని కూడా మీరు అనేది ఎల్ఎల్ఆర్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకొని ఎంబడే మీరు అనేది సిటీలో వెళ్ళడం కానీ, గల్లీలో వెళ్ళడం కానీ చేయకండి. ఎల్ఎల్ఆర్ సర్టిఫికెట్ 6 నెలల వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి 6 నెలల వరకు మీరు మార్నింగ్ టైమే ఎవరు లేనప్పుడు మీ ఒక సీనియర్ డ్రైవర్, ఎక్స్పర్ట్ డ్రైవర్ని కనుక పెట్టుకున్నట్టయితే అతను ఎలా చెప్తున్నారో అని చూసి అబ్జర్వేషన్ చేసి మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఎంత ఎల్బోర్డ్ అని పెట్టుకొని, లేదా రియర్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఎల్బోర్డ్ ఎల్బోర్డ్ రాసుకొని మీరు అప్పుడు వాహనం తీయండి. ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. మీరు అప్పుడు మీ వాహనాన్ని పర్ఫెక్ట్గా తోలుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో చేయండి. ఆ కామెంట్ని నేను చదివి మీకు అనేది నేను పర్ఫెక్ట్గా అనేది ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డ్రైవింగ్ గురించి మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. నేను మీకు అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నర్సంపేట్. జై హింద్.